మంచి ప్రశ్న అడిగారు తాతగారు. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం పుట్టింది. వేదాలు కూడా చాలా పురాతనమైనవి కదా. మరి భగవద్గీతలో పరమాత్మ ఒక్కడే అని చెప్పబడింది. అలాగే వేదాలలో ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటారు. అంటే పరమాత్మ ఒక్కడే అని. నువ్వు ఏ దేవుణ్ణైనా పూజించు, కానీ నీ పూజ అందుకునేది మాత్రం పరమాత్మ అని చెప్పబడింది. ఇంత క్లియర్ గా మన హిందుత్వంలో, మన ధర్మంలో రాసి ఉన్నా కూడా దాన్ని నమ్మకుండా ఇన్ని మతాలు పుట్టుకొస్తున్నాయంటే ఏంటి అర్థం? ఓకే, ఇప్పుడు పాయింట్కి వద్దాము. ఆకలి ఒకే విధంగా వేస్తుంది ఎవరికైనా. ఆకలిలో రకరకాలుగా ఆకలి వేయదుగా. అన్నం తిన్నా కడుపు నిండుతుంది, పండు తిన్నా కడుపు నిండుతుంది, ఏది తిన్నా కడుపు నిండుతుంది. కానీ మనం అన్నంలో ఒక కూర కలుపుకోకుండా రకరకాల కూరలు, చారులు, రసాలు, పెరుగు, మజ్జిగ ఇలా రకరకాలు వేసుకొని తింటున్నాం. ఎందుకు? స్వీట్ షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ రకరకాల స్వీట్స్ తయారు చేయబడి ఉంటాయి. మనం కూడా రకరకాలుగా ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చుకుంటాం. స్వీట్ ఏదైనా స్వీటే కదా, ఏదైనా తీపి పదార్థమే. ఏది తిన్నా తీయగానే ఉంటుంది. మరెందుకు రకరకాల పదార్థాలు తినడం? నేను ఇలా అడగగానే మీ నోట్లోంచి వచ్చే ఆన్సర్, అది మా సాటిస్ఫాక్షన్ అండి, అది మా క్రేవింగ్ అండి, అది మా అభిరుచి అండి, మాకు అలా తింటేనే తిన్నట్టు ఉంటుందండి అని కదా. ఇదే పాయింట్ ఇక్కడ కూడా అప్లై చేసుకోండి. పరమాత్మ ఒక్కడే అని మన హిందూ ధర్మంలోనే చెప్పబడింది. మొదటగా పరమాత్మ ఒక్కడే అని మన దగ్గర నుంచి కాపీ కొట్టిన వాళ్ళు వీళ్ళంతా. అయినా సరే మనం ఇప్పుడు మతాలు మార్చుకుంటున్నాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఒక మతానికి ఒక దేవుడు అని పెట్టుకున్న వాళ్ళు ఒక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడ పరమాత్మ అని మీరంటే అది ఎలా నిజమవుతుంది? మనమంతా ప్రకృతిని ఆరాధించే వాళ్ళం. మనకు పాము దేవుడు, పుట్ట దేవుడు, నీరు దేవుడు, నిప్పు దేవుడు, ఆకాశం దేవుడు, భూమి దేవుడు, అమ్మ దేవత, ఆఖరికి గురువును పూజిస్తాం. మన ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆడపిల్ల చిన్నదైనా కాళ్ళు మొక్కుతాం. ఇవన్నీ గొప్ప విషయాలు కాదా? ఇక్కడ లేనిది మతం మార్చుకునే వాళ్లకు పక్క మతంలో ఏం కనిపిస్తుంది? ప్రపంచవ్యాప్తంగా మీరెక్కడ త్రవ్వకాలు జరిపినా అక్కడ శివలింగాలు, విగ్రహాలు బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బయటపడుతున్నాయి. మరి మీరు చెప్పే ఈ రెండు మతాలకు సంబంధించిన దేవుళ్ళ విగ్రహాలు ఎక్కడైనా బయటపడ్డాయా? ఓ, మీరు విగ్రహారాధికులు కాబట్టి మీ విగ్రహాలు బయటపడతాయండి, మాకు అలా విగ్రహాలు పూజించే అలవాటు లేదు కాబట్టి బయటపడవు అంటారా? కనీసం వాళ్ళకు సంబంధించిన అవశేషాలన్నా బయటపడాలి కదా. పోనీ వాళ్ళ దేవుడు మన భగవద్గీత కన్నా ముందు పుట్టాడనో, లేకపోతే ముందు నుంచి వాళ్ళ మతం ఉందనో ఏదైనా ఆధారాలు ఇవ్వగలగాలి కదా. ఏది ఇవ్వలేదంటే ఏంటి అర్థం? నీకు ఆకలి వేస్తే రకరకాల పదార్థాలను ఎలా అయితే తింటున్నావో అలాగే ఎవరి నమ్మకం మీద వాళ్ళ దేవుళ్ళని పూజిస్తున్నారు. పూజించే ప్రతి దేవుడు ప్రకృతికి రిలేటెడ్ అయి ఉన్నాడు. మనం చేసే ప్రతి పని సైన్స్ కి రిలేటెడ్ అయి ఉంది. మీరు చెప్పండి, వాళ్ళు చేసేవి ఏ సైన్స్ కి రిలేటెడ్ అయి ఉంటాయో? చెట్టు లేకుండా మనకు అసలు ఈ ప్రాణమే లేదు. అది ఆక్సిజన్ ఇవ్వకపోతే మనం బ్రతకలేము. సూర్యుడు లేకపోతే మనం లేము. గాలి లేకపోతే మనం లేము. నీళ్లు లేకపోతే ఉండగలవా? అన్నం తినకుండా ఒక రోజు ఉండగలవు, నీళ్లు తాగకుండా ఉండగలవా? మరి ఇన్ని మంచి విషయాలున్న మా సనాతన ధర్మం గొప్పదా? నీ మతం గొప్పదా? అందరిలోనూ పరమాత్మనే చూస్తున్నాం. నా హిందూ సోదర సోదరీమణులు మంచివాళ్ళు కాకపోయి ఉంటే, వాళ్ళకి జాలి దయ లేకపోయి ఉంటే, నా దేశం మంచిది కాకపోయి ఉంటే, నా దేశం గొప్పది కాకపోయి ఉంటే, ఈ పాటికి ఇది ఒక పాకిస్తాన్ గానో ఒక బంగ్లాదేశ్ గానో మిగిలిపోయేది. ఎప్పటికీ సెక్యులర్ దేశంగా ఉండేది కాదు. అత్యంత హిందూ పాపులేషన్ ఉన్న ఈ దేశంలో ఒక్క పరమతస్థుడు కూడా ఉండేవాడు కాదు. ఈనాటికి ఈ దేశం సెక్యులర్ దేశంగా ఉంది అంటే అది నా దేశం గొప్పదనం, అది నా ధర్మం యొక్క గొప్పతనం. అందుకే నా సనాతన ధర్మం గొప్పది అంటా నేను. జై సనాతన ధర్మం.